నమస్తే. వెల్కమ్ టు సుధా ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి శనీశ్వరుడు యొక్క గోచార సంచారం ఉత్తర భాద్రపద నక్షత్రంలో జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పిన ఫలితాలన్నీ కూడా చాలా మంచి అక్యురేట్ థియరీని బేస్ చేసుకొని చెప్పిన ఫలితాలనమాట. జనరిక్‌గా మీకు సెకండ్ హౌస్‌ని అక్కడ ఉత్తర భాద్రపద నక్షత్రాన్ని శనీశ్వరుడిని బేస్ చేసి చెప్పినవైతే కాదు. ఇంకా ప్రిసైజ్‌గా వెళ్ళి ఉత్తర భాద్రపద నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు గోచారం అండ్ వాటి డేట్స్ అండ్ ఆ పాదాల పైన శనీశ్వరుడు గోచారం చేసేటప్పుడు నవాంశలో ఏ హౌసెస్ యాక్టివేట్ అవుతాయి, ఆ హౌస్ లార్డ్‌కి, ఆ హౌసెస్‌కి ఈ శనీశ్వరుడికి ఎలాంటి లింకేజ్ ఉంటుంది, వీటన్నిటిని బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనమాట. చాలా ఎఫర్ట్ అండ్ టైం అయితే పట్టింది. చాలా డేస్ పట్టింది ఈ ప్రెడిక్షన్స్ అన్నీ నేను రాయడానికి. అందుకే కొంచెం లేట్ అయింది కూడా వీడియో రావడానికి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాను. స్కిప్ చేస్తే ఇంకా మీ ఇష్టం. చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇచ్చాననమాట. దానికి సంబంధించిన డేట్స్‌తో సహా అన్నీ చెప్తాను. దానికంటే ముందు ఒక శనీశ్వరుడికి సంబంధించి ఒక బ్రీఫింగ్ ఉత్తర భాద్రపద నక్షత్రానికి సంబంధించి ఒక బ్రీఫింగ్ ఇవ్వాలి. అది అర్థమైతేనే మీకు ప్రెడిక్షన్స్ కోరిలేట్ అవుతాయి. ఇది చూసుకుంటే ఉత్తర భాద్రపద నక్షత్రం అని, ఇది జలతత్వ రాశి అయిన మీన రాశిలో ఉన్న శనీశ్వరుడు యొక్క 3వ నక్షత్రం అనమాట. ఈ నక్షత్రాలకు ఉన్న క్వాలిటీస్ ఏంటంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతని చూపిస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్, మార్పుని ఎక్కువ చూపిస్తుంది. అండ్ ఈ యొక్క ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ని బ్యాలెన్సింగ్ చూపిస్తుంది అనమాట. అండ్ విజ్డమ్ అండ్ జ్ఞానం ఎక్కువ, సుపీరియర్ రియలైజేషన్, నాలెడ్జ్ ఎక్కువ పెరగడం, ఈ యొక్క జ్ఞానోదయం అవడం ఇలాంటివి ఉంటుంది చూడండి. ఇట్లాంటివన్నీ కూడా సూచిస్తుంది అనమాట ఈ ఉత్తర భాద్రపద నక్షత్రం. ఇదనమాట. అంటే ఏంటంటే ఒక సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ మన లైఫ్లోకి వచ్చి వారు చేసే ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల, వారు చేసే మార్పుల వల్ల మనకి ఫ్యూచర్లో వచ్చే ఇంపాక్ట్ కంటే ఇంటర్నల్‌గా ద వే వి ఆర్ బిహేవింగ్, ద వే వి ఆర్ స్పీకింగ్, ద వే వి ఆర్ పర్సీవింగ్ ద థింగ్స్ అండ్ పర్స్పెక్టివ్స్, ఇవన్నీ అంటే మనం చూసే విధానం, ఆలోచించే విధానం, వీటిని బేస్ చేసుకొని తీసుకునే డెసిషన్స్ వల్ల ఫ్యూచర్లో వచ్చే క్వాలిటీ లైఫ్ని సూచించే నక్షత్రం అనమాట. ఓకే. అర్థమైంది కదా. అంటే మనలోని మార్పు వల్ల మన ఫ్యూచర్లో కొంచెం బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది రావడం అనేది ఉత్తర భాద్రపద నక్షత్రం చేసే పని, డైరెక్షన్ చూపించే నక్షత్రం ఇది. ఓకే. ఇంకా ఆ వీడియోలోకి వెళ్దాం, ఫలితాల్లోకి. దానికంటే ముందు వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, వ్యూ కౌంట్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంచెం స్లోగా పెరుగుతున్నారు. ఇనిషియల్ స్టేజ్లో బాగానే వచ్చారు, కానీ తర్వాత కొంచెం స్లోగా పెరుగుతున్నారు సబ్స్క్రైబర్స్. మైట్ బి మర్చిపోతున్నట్టున్నారు, ఛానల్ని చూసి, వీడియో చూసి వదిలేస్తున్నట్టున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటా. ఫైన్. ఇంకా ప్రెడిక్షన్స్లోకి వెళ్తే అన్నీ ఏడా మిస్ అవ్వకూడదని నేను నోట్ చేసి ప్రింట్అవుట్ తెచ్చుకున్న ప్రెడిక్షన్స్ అన్ని అది చూస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు బెటర్ క్లారిటీ వస్తుంది. సరే, ఇంకా చూసుకుంటే ముందుగా మొదటి పాద గోచార సంచారం. ఇది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 21 వరకు జరుగుతుంది అనమాట. ఈ యొక్క సంచారం టైం పీరియడ్లో నవాంశ చక్రంలో సింహరాశి యాక్టివేట్ అవుతుంది. ఆ సింహరాశి అధిపతి సూర్యుడికి, శనీశ్వరుడికి లింక్ వస్తుంది. న్యాచురల్ 5th హౌస్కి, న్యాచురల్ 12th హౌస్కి, మీ ఇండివిజువల్ 2nd హౌస్కి లింక్ వస్తుంది. ఇది రావడం వల్ల ఏంటంటే కంప్లీట్గా హెల్త్ కన్సర్న్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ టైం పీరియడ్లో హెల్త్ అనేది బాగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అది కూడా పర్టికులర్ లోవర్ అబ్డామిన్కి సంబంధించి. ఓకే. ఇక్కడ స్టొమక్ ఏరియా అండ్ లోవర్ అబ్డామిన్కి సంబంధించి, యూటీఐస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి, అండ్ ఈ యొక్క డెంటల్ ప్రాబ్లమ్స్, పంటికి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇంకోటి చూసుకుంటే లేడీస్కి, జెంట్స్కి కూడా కాలన్ ప్రాబ్లమ్స్. ఓకే. అండ్ ప్రోస్టేట్, మేల్కి అయితే ప్రోస్టేట్, ఫీమేల్కి అయితే యూటెరస్కి సంబంధించి, ఓకే, ఇట్లా ఓవరీస్కి సంబంధించి ఇట్లా ఉంటాయి కదా. ఇట్లాంటి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అండ్ వాటికి సరౌండెడ్ ఏరియాలో ఉన్న పార్ట్స్కి, కొంచెం బాడీ పార్ట్స్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాస్త కేర్ఫుల్గా అయితే ఉండండి. అండ్ ఇది హెల్త్ పరంగా. ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చాలా బాగుంటాయి. అది కూడా మానిటరీ అండ్ స్పెక్యులేటివ్ గెయిన్స్. స్టాక్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్ ఫీల్డ్ ఆల్రెడీ ఉన్న వారికి ఈ టైం పీరియడ్లో గెయిన్స్ బాగా వస్తాయి, కాకపోతే స్లోగా వస్తాయి. ద్వితీయ స్థాన శనీశ్వరుడు అంటేనే స్లో గెయిన్స్, బట్ కన్సిస్టెంట్ అండ్ లాంగ్ టర్మ్ గెయిన్స్ అనమాట. ఇదొకటి. అండ్ ఇంకా పార్ట్నర్షిప్ బిజినెసెస్లో ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ఉన్న వారికి ఇవన్నీ కూడా ఓకే. ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెసెస్లో ఎవరు ఉన్నారో వారికి బెనిఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ ఇంకా అథారిటీ కూడా గెయిన్ ఉంటుందన్నమాట. ఏంటంటే అథారిటీ గెయిన్ కంటే చెప్పిన దానికంటే కూడా ఆల్రెడీ అథారిటేటివ్ రోల్స్లో ఉన్న పీపుల్ దగ్గర నుంచి మంచి సజెషన్స్ వస్తే, మంచి డెసిషన్స్ని తీసుకుని సజెషన్స్ మీకు వస్తాయన్నమాట. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆఫీస్లో మీకంటే పెద్దవాళ్ళు, మీకంటే సూపీరియర్ పొజిషన్ ఉండే వాళ్ళు ఎవరు, మీ మేనేజర్స్, మీ బాసెస్, హెచ్ఆర్స్ వీళ్ళు ఉంటారు. వారు కొంచెం మంచి సజెషన్స్ మీకు ఇవ్వడం, మీ జాబ్ పరంగా, మీ వర్క్ లైఫ్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా ఏదో ఒకటి వాళ్ళు ఇచ్చే సజెషన్ వల్ల మీ లైఫ్లో మంచి చేంజ్ అనేది రావడం, మంచి గ్రోత్ అనేది రావడం ఉంటుందన్నమాట. ఆ యొక్క సజెషన్స్ మీ చేంజ్ ఉపయోగపడతాయి. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట.
అండ్ నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి చూసుకుంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన దాంట్లో ఉన్న వారికి మంచి గెయిన్స్ అయితే ఉంటాయి. స్టూడెంట్స్కి అని చెప్పుకోవచ్చు, స్టూడెంట్స్కి మంచి గెయిన్స్ ఉంటాయి. అండ్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్లో ఉన్న వారికి టీచర్స్, లెక్చరర్స్, ఓకే, ఈ యొక్క ఫ్రీలాన్స్ టీచర్స్, ట్యూషన్స్ కావచ్చు, ఇట్లా ఈ ఫీల్డ్స్లో ఉన్న వారికి మంచి గెయిన్స్ ఉంటాయి. న్యూ స్టూడెంట్ జాయినింగ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా బాగా జరుగుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా పర్సనల్ లైఫ్ కనుక చూసుకుంటే ఈ ఇన్హెరిటెన్స్కి సంబంధించి, పిల్లల యొక్క లైఫ్ ప్రాస్పరిటీకి సంబంధించి అండ్ లవ్ లైఫ్కి సంబంధించిన వాటిలో ఈ మూడింటికి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి. ట్యాక్స్ ఇష్యూస్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కూడా క్లియర్ అయ్యి మంచి గెయిన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా సెకండ్ పాద గోచారం చూసుకుంటే ఫిబ్రవరి 21 నుంచి మార్చి 21 వరకు ఉంటుంది. ఇది నవాంశకంలో కన్యా రాశిని యాక్టివేట్ చేస్తుంది, బుధుని యాక్టివేట్ చేస్తుంది. సేమ్ ఇదే ప్రెడిక్షన్స్ ఉంటాయి, పెద్ద చేంజెస్ ఉండవు అనమాట. ఈ సెకండ్ ఫేజ్లో కూడా పెద్ద చేంజెస్ ఉండదు. టాక్సేషన్స్, ఇన్హెరిటెన్స్ ఇవే వస్తాయి మళ్ళీ కూడా. బుధుడు అంటే డాక్యుమెంట్స్, కాంట్రాక్ట్స్, టాక్సేషన్స్ ఇవే వస్తాయి. వీటిలో చేంజెస్ తీసుకురావడం ఇవే వస్తాయి బుధుడు అంటే కూడా. సో కాబట్టి ఈ ఫస్ట్ పాదాకి సెకండ్ పాదాకి మేజర్ డిఫరెన్సెస్ ఏమీ ఉండవు అనమాట. ఓకే, సో జస్ట్ అనాలిటికల్ స్కిల్స్ తప్పిస్తే ఈ సెకండ్ పాద గోచార సంచారం జరిగేటప్పుడు ఇంకొంచెం బెటర్ అనాలిసిస్ చేస్తారు, బెటర్ డెసిషన్స్ తీసుకుంటారు అంతే. దానికి మించి పెద్ద చేంజెస్ ఉండవు ఫస్ట్ పాదాకి సెకండ్ పాదాకి. ఫైన్. నెక్స్ట్ ఇంకా థర్డ్ పాద గోచారం చూసుకుంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 17 వరకు ఉంటుందన్నమాట. శుక్రుడికి సంబంధించిన రాశి అయిన తుల రాశి యాక్టివేట్ అవుతుంది నవాంశలు. అది శనేశ్వరుడికి పరమమిత్ర గ్రహం అని శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. ఇక్కడ ఉండడం వల్ల ఇది శుక్రుడు మీకు యోగకారక గ్రహం అవుతాడు, చతుర్థ నవమాధిపతి కాబట్టి. ఇది మీకు కంఫర్ట్స్ని బాగా పెంచుతుంది, ట్రాన్సాక్షన్స్ని బాగా పెంచుతుంది, ఎక్స్పెన్సెస్ని కూడా విపరీతంగా పెంచుతుంది అనమాట. కంఫర్ట్స్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఇది ఒకటి ఉంటుంది. అండ్ ట్రావెల్ అండ్ ఫ్యామిలీకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ స్పిరిచువల్ ప్లేసెస్కి ఎక్కువగా విజిట్స్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఈ యొక్క దూర బంధువులు, హెల్త్ బాగా లేకుండా సిక్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం ఇబ్బంది పడేవారు, అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ని చూడడానికి మీరు లాంగ్ డిస్టెన్సెస్ విజిట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా చతుర్థ స్థానం, ఫోర్త్ పాద గోచార సంచారం. ఇక్కడ కంప్లీట్గా ఇది ఏప్రిల్ 17 టు మే 17 జరుగుతుంది. ఇది జరగడం వల్ల నవాంశ చక్రంలో కుజుడి రాశి అయిన వృశ్చిక రాశి యాక్టివేట్ అవుతుంది. అది అవడం వల్ల కంప్లీట్గా మీకు ఇక్కడ ఇది ఒక ఇంటెన్స్ అండ్ రివార్డింగ్ టైం ఫేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుజుడు శనేశ్వరుడు కాంబినేషన్ అంత సింపుల్ కాంబినేషన్ కాదు. అది రెండు శత్రుగ్రహాలు, రెండు కర్మగ్రహాలు, రెండు పవర్ఫుల్ గ్రహాల కంజంక్షన్. అది ఇంటెన్సిటీని విపరీతంగా పెంచుతుంది, కోపాన్ని కూడా విపరీతంగా పెంచుతుంది. సో అట్లాంటి టైప్ ఆఫ్ కంజంక్షన్ అది ఉండడం వల్ల కెరియర్కి సంబంధించిన దాంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ బాగా ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీ వర్క్ ప్లేస్లో ఈ యొక్క సీక్రెట్ ఎనిమీస్ ఉంటారు చూడండి, మిమ్మల్ని బ్యాక్ లాగే వాళ్ళు కావచ్చు, కొలీగ్స్లోనే ఉంటారు ఎక్కువగా, వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అంటారు వీటిని. అలాంటి వారు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మీకు ఈ టైం ఫ్రేమ్లో కొంచెం ఆ యొక్క సీక్రెట్స్ అనేది తెలియడం కూడా జరుగుతుంది అనమాట. సెకండ్ హౌస్ కూడా యాక్టివేట్ అయింది కాబట్టి రీసెర్చ్కి సంబంధించి కూడా ఎక్కువై వాళ్ళు ఎవరో తెలియడం జరిగి కొంచెం వాళ్ళతో గొడవలు పడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఆ గొడవలు కానీ ఈ టెంపరీ ఎమోషన్స్ని పక్కన పెట్టండి. ఎందుకంటే దానివల్ల మీకు పైసా ఉపయోగం కూడా ఉండదన్నమాట. సో గొడవలు పడి జస్ట్ ఆ టెంపరీ సాటిస్ఫాక్షన్ తెచ్చుకోవడం తప్పిస్తే మీకు కంప్లీట్గా మీ యొక్క కెరియర్లో అడ్వాన్స్మెంట్ కావచ్చు అలాంటివి ఏవి ఉండవు. ఇన్ఫ్యాక్ట్ కుజుడు యొక్క రియల్ తత్వాన్ని యూజ్ చేసుకోండి. కుజుడు రియల్ తత్వం లాజిక్ అనమాట, అండ్ అప్రిషియేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో శనీశ్వరుడు యొక్క రియల్ తత్వం స్ట్రక్చర్ అండ్ డిసిప్లైన్. సో రెండు కలిసినప్పుడు లాజిక్ ప్లస్ స్ట్రక్చర్ కలిసిన బ్యూటిఫుల్ క్వాలిటీ లైఫ్ ఉంటుంది. సో కాబట్టి ఈ టైం పీరియడ్ని మంచి లాజికల్ థింకింగ్కి అండ్ స్ట్రాటజీస్ బిల్డింగ్కి ఉపయోగించుకోండి. అండ్ ఈ టైం పీరియడ్లో మీకు కొంచెం బెటర్గా చూసుకుంటే కెరియర్ అప్రిషియేషన్ ఉంటుంది. పాస్ట్లో మీరు చేసిన హార్డ్ వర్క్కి ఈ టైంలో మీకు కెరీర్ అప్రిషియేషన్ రావడం, వర్క్ అప్రిషియేషన్ రావడం, అండ్ దాని ద్వారా మీకు అడ్వాన్స్మెంట్ లాంటి ప్రమోషన్స్ లాంటిది, బోనసెస్ లాంటివి రావడం కూడా జరుగుతుంది అనమాట. సో ఇదొకటి. అండ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ చాలా బాగా బిల్డ్ చేస్తారు. ఈ టైం ఫ్రేమ్ని గుర్తుపెట్టుకొని ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ చాలా బాగా బిల్డ్ చేస్తారు. ఈ బిజినెస్ చేస్తే బాగుంటుందా, ఈ బిజినెస్ చేస్తే బాగుంటుందా, ఈ కంపెనీ బెటరా, ఈ కంపెనీ బెటరా, ఏ డొమైన్ బెటర్ అనే ఒక దాన్ని చూస్ చేసుకొని దాంట్లో, ఎందుకంటే వాటన్నిటిని మీకు చూస్ చేసుకుని ఫైనల్గా ఫైనాన్షియల్ గెయిన్స్ కోసమే కదా. సో బెటర్గా చూస్ చేసుకొని మీరు వెళ్ళడం ఉంటుందన్నమాట. సో ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ బాగా బిల్డ్ చేస్తారు. సో అది మిస్ చేసుకోకుండా కుజుడు శనీశ్వరుడు యొక్క పవర్ని యూజ్ చేసుకోండి. జస్ట్ ఈ 1 month సరిపోతుంది మీకు మేజర్ లాంగ్ టర్మ్ గెయిన్స్ని తీసుకురావడానికి. సో ఇదన్నమాట. సో ఇదండి మీకు కంప్లీట్గా ఈ ఉత్తర భాద్రపద నక్షత్రానికి సంబంధించిన కుంభరాశి వారికి ఫలితాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి లైక్ చేయండి. ఈ ప్రెడిక్షన్స్ ఉపయోగపడే ఇంకా 10 మందికి రీచ్ అవుతాయి. అండ్
మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఈ యొక్క ఆస్ట్రాలజీ క్లాసెస్ సెకండ్ బ్యాచ్ అనేది ఇంకొక 1 మంత్లో స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ ఆన్గోయింగ్లో ఉంది. హాఫ్ ఆఫ్ ద కోర్స్ కంప్లీట్ అయిపోయింది కూడా. దే వర్ వెరీ గుడ్ అట్ ప్రెడిక్షన్స్. సో ఆ ఫౌండేషన్స్ అండ్ నాలెడ్జ్ అంతా బాగా గెయిన్ చేసుకున్నారు. సెకండ్ బ్యాచ్ కూడా ఇంకొక 1 మంత్లో మంచి ముహూర్త చూసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఎన్రోల్ అవ్వచ్చు. సో దీంట్లో ఏంటంటే మీకు కంప్లీట్గా ఫౌండేషన్ లెవెల్ ఆస్ట్రాలజీ కోర్స్ నుండి కేపీ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్ లెవెల్ వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మొత్తం అంతా మీకు ఫౌండేషన్స్ నుండి టెక్నిక్స్ నుండి అన్నీ కూడా చెప్తాను అనమాట. సో దీని తాలూకా సిలబస్ అండ్ ఫీ స్ట్రక్చర్ అన్నీ ఒక 10 సెకండ్స్ తర్వాత యాడ్ వస్తుంది. దాన్ని చూడండి. అంతా ఓకే అనుకుంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకని ఈ మాట అన్నాను అంటే, సో నాకేం పెద్ద ఒకటి ఐటీ టీమ్ లాగా నాకు పెద్ద టీం ఏం లేదనమాట. అన్నీ నేను ఒక్కనే మేనేజ్ చేసుకోవాలి. వీడియో ఎడిటింగ్ కానీ, వీడియో రికార్డింగ్ కానీ, కన్సల్టేషన్స్ కానీ అన్నీ నేను ఒక్కనే మేనేజ్ చేసుకోవాలి. సో అలా ఉన్నప్పుడు టైంపాస్ కాలర్స్ ఎక్కువైపోతున్నారు అనమాట. అసలు మధ్య మధ్యలో ఇట్లా అంటుండడం కూడా ఇదే ప్రాబ్లం. అన్నీ నేను ఒక్కనే చేసుకుంటూ మాట్లాడుతూనే ఉండి గొంతు కూడా ఇబ్బంది అయింది. సో అందువల్ల మధ్య మధ్యలో ఇట్లా చేస్తూ అనుకుంటూ ఉంటాను అనమాట దగ్గుతూ. సో అట్లా సరే ఫైన్ ఏదైనా. సో అలా టైంపాస్ కలర్స్ ఎక్కువ రావడం వల్ల రియల్గా గైడెన్స్ ఇవ్వాల్సిన పీపుల్కి నాకు డిలే అయిపోయి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకే మీరంతా చూసి కన్సల్టేషన్ కోసం కావచ్చు, కోర్స్ కోసం కావచ్చు, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఖచ్చితంగా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఈ కోర్స్ ద్వారా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌజెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్. ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.